నమస్కారం గ్రామీణ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జెమినీ న్యూస్ కథనానికి స్పందన. అనాథ వృద్ధుడిని అక్కున చేర్చుకున్న రైతు. మానవీయ కోణంలో జనంలో ఉన్న జెమినీ న్యూస్ ప్రసారం చేసిన వార్తా కథనానికి ఓ మనసున్న మహారాజు స్పందించాడు. రక్త సంబంధీకులు రోడ్డుపాలు చేసిన ఓ వృద్ధుడిని చేరదీశాడు. అనారోగ్యం పాలిన ఆ వృద్ధుడిని ఆసుపత్రిలో చేర్పించి అన్ని తానే వ్యవహరిస్తున్న మానవతామూర్తిపై ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండల కేంద్రంగా ఓ వృద్ధుణ్ణి రోడ్డుపాలు చేశారంటూ జనంలో ఉన్న జెమినీ న్యూస్ గత నెల 11వ తేదీన ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. ఈ విషయాన్ని మానవీయ కోణంలో హృదయాలను చెలించే విధంగా జెమినీ న్యూస్ ప్రసారం చేసింది. అయితే ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన నర్సారెడ్డి అనే రైతును ఈ వార్తా కథనం కదిలించింది. ఆధ్యాత్మిక చింతనతో మెదిలే రైతుకు వృద్ధులైన తండ్రి దేవన్న, తల్లి నరసాబాయితో పాటు భార్య, 3 పిల్లలు ఉన్నారు. నరసారెడ్డి ప్రతిరోజు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరించి తన దినచర్య ప్రారంభిస్తుంటాడు. కమ్మరపల్లి కేంద్రంలో రోడ్డుపై అనాథ వృద్ధుడు ఎవరైనా దయతలిచి పెడితే తింటున్నాడు, లేదంటే పస్తులుంటున్నాడు అనే విషయాన్ని జనంలో ఉన్న జెమినీ న్యూస్ వెలుగులోకి తీసుకువచ్చిన 2వ రోజునే వృద్ధుణ్ణి రైతు చేరదీశాడు. దగ్గరలోని ఓ ఆశ్రమానికి తరలించారు. నీరసం, అనారోగ్యంతో బాధపడుతున్న ఆ వృద్ధుణ్ణి జిల్లా ఆసుపత్రికి తరలించాడు. కానీ ఇక్కడ రైతుకు వింత అనుభవం ఎదురైంది. ఆసుపత్రిలో చేర్చుకునేందుకు సిబ్బంది ససేమిరా అన్నారు. తాను కేర్ టేకర్ గా ఉంటానని హామీ ఇస్తేనే ఆసుపత్రిలో చేర్చుకున్నారు. ప్రస్తుతం వృద్ధుడి ఆరోగ్యం కుదుట పడుతోంది. ప్రతిరోజు ఉదయం నర్సారెడ్డి తాళ్లరాంపూర్ గ్రామం నుంచి వచ్చి ఆసుపత్రిలోని వృద్ధుడికి సపర్యలు చేసి తిరిగి రాత్రికి ఇంటికి చేరుకుంటున్నాడు. ఆసుపత్రిలో కోలుకుంటున్న వృద్ధుడిని జనంలో ఉన్న జెమినీ న్యూస్ పలకరించింది. వివరాలు అడిగే ప్రయత్నం చేయగా తన పేరు కరీం అని సమాధానం చెప్తున్నాడు. కానీ ఎక్కడి నుండి వచ్చాడు, ఎలా వచ్చాడు అనే విషయాన్ని మాత్రం చెప్పటం లేదు. వృద్ధుడిని చేరదీయటానికి కారణం ఏమిటని నర్సారెడ్డిని ప్రశ్నిస్తే ఆయన ఇచ్చే సమాధానం పలువురిని ఆశ్చర్యపరిచింది. అనాథలను చేరదీయటం అంటే అన్నం పెట్టి డబ్బులిచ్చి పంపటం కాదని, వారికి మేమున్నామంటూ భరోసా కలిగించి వారు ఉండేందుకు చోటు కల్పించడమని అంటున్నాడు. ఆరోగ్యం బాగుపడిన తర్వాత చిరునామా చెప్తే స్వస్థలానికి పంపిస్తామని, లేదంటే ఆశ్రమంలో ఆశ్రయం కల్పిస్తామని రైతు అంటున్నాడు. ఈ నెల 11వ తారీఖు జెమినీ న్యూస్ లో ఈయన గురించి కమ్మర్పల్లి బస్టాండ్ ప్రాంతంలో అచేతనంగా అసలు ఎంత ఘోరమైన పరిస్థితిలో పడి ఉన్నాడంటే అసలు మొత్తం ఎంట్రికాలన్నీ జడలు కట్టి ఉన్నాయి. అచేతనంగా అసలు తిందామంటే తినే పరిస్థితిలో లేడు, తినిపిద్దామంటే తినే పరిస్థితిలో లేడు. అలాంటి పరిస్థితిలో అలాంటి క్లిప్పింగ్స్ ను మీ జెమినీ న్యూస్ వారు చూపెట్టడం జరిగింది. నేను వెళ్లి చూస్తే ఎలా విధంగా అదే విధంగా ఉంది. ఆ పరిస్థితిని చూసి చాలా చలించిపోయి ఒకవేళ మంచి వారం రోజుల లోపల పూర్తిగా కోలుకునే అవకాశం ఉన్నది. కాబట్టి కోలుకున్న తర్వాత స్థానికంగా తన ఏ గ్రామం చెప్తే తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము. లేక తప్పని పరిస్థితి నేను అక్కడికి వెళ్ళానంటే ఎక్కడైనా నుంచి తనకు పునరావాసం కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని మీ జెమినీ న్యూస్ వాళ్ళకు తెలియజేస్తున్నాను. ఇటు స్థానికులు ఇదే అంశంపై స్పందించారు. సొంత వారిని కాదంటున్న నేటి సమాజంలో తనవాడు కాదని తెలిసినా కూడా అందరూ సమానమే అంటూ ముందుకు వచ్చిన నరసారెడ్డి అభినందనీయుడని అంటున్నారు. మానవత్వంతో ఆసుపత్రిలో ఇబ్బందులు ఎదురైనా లెక్క చేయకుండా తానున్నానని నిరూపించిన నరసారెడ్డి తమ గ్రామస్తుడు కావటం తమకు సంతోషంగా ఉందని చెప్తున్నారు.